కల్లిబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ఎలక్షన్లో వాగ్దానాలు చేసి మర్చినటువంటి కాంగ్రెస్ను బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిస్తూ ఆనాడు 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పారు. 1 గంట 2 గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. మరి ఎండిపోవడం జరుగుతుంది. అదే విద్యుత్ ఛార్జీలను కూడా విపరీతంగా పెంచేయడం జరిగింది. సామాన్యుని యొక్క నడ్డి విరిచేటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇకనైనా కళ్ళు తెరవాలని చెప్పి ఈనాడు మిత్రపక్షాలన్నీ కలిసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్కు జగిత్యాల ప్రజలందరూ సహకరించాలి. ఇలాంటి ప్రభుత్వాలు మనుగడ సాధించకుండా మనం అందరి కంకణబద్ధులమై ఇలాంటి ప్రభుత్వాలని మళ్ళీ గద్దెనెక్కకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఈనాడు ఉల్లిగడ్డ కానీ ఎల్లిగడ్డ కానీ అన్ని ధరలు ఆకాశాన్ని అంటినాయి. ఈనాడు ప్రభుత్వాలు వాళ్ళకు పొట్ట వాళ్ళు నింపుకోవడమే తప్ప పేదవాడి గురించి ఆలోచించేటువంటి ఈ నాయకులు కాదు అని చెప్పి పేదల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలని చెప్పి బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే దాచుకునే విధంగా తయారైంది. ఈరోజు హోమ్ మినిస్టర్ అయిన సబితా ఇంద్రారెడ్డి మీద కూడా ఛార్జ్ షీట్ మోపైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దాచుకో ఈరోజు ప్రజల నడ్డి విడిసేద్దాం తప్ప వేరే ముచ్చట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి. ఈరోజు ప్రజలంతా ముక్త కంఠంతో బంద్ పాటిస్తుండగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సిగ్గు మానం లేకుండా విద్యుత్ ఛార్జీలు ఇష్టానుసారంగా పెంచి ఈరోజు ప్రజల నడ్డి విడిచే విధంగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 2014లో దాని మెడలు వంచి గద్దె దించేదాకా ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకానికి నిరసనగా విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా బంద్లో భాగంగా టీడీపీ మరియు బీజేపీ మిత్రపక్షాలు కలిసి బంద్లో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్కు సహకరించిన వ్యాపార విద్యుత్ విద్యా వ్యాపారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. भारत माता की जय।
జై జై మాతా భారత్ మాతా ప్రజల కోసం ప్రగతి కోసం వ్యవసాయానికి 7 గంటల విద్యుత్తును అందించాలి. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్తును అందించాలి. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్తును అందించాలి. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్తును చేతగాని ప్రభుత్వం వెంటనే చేతగాని ప్రభుత్వం వెంటనే రైతులకు కరెంటు ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే రైతులకు కరెంటు ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే మీ రాజ్యం దోపిడీ రాజ్యం విద్యుత్ ఛార్జీలు వెంటనే ఉచిత విద్యుత్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ విద్యుత్తును సరైన విద్యుత్ అందించాలని కాంగ్రెస్ పార్టీ విద్యుత్ అందించలేని కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తును అక్కడ ఇప్పుడు బుట్ల కాడ ఇంత జాగున్నది ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇవాళ అధికారం చేపట్టాక ప్రజలను కష్టాల బారిన పెట్టి ఈరోజు ఒక పక్క కరెంటు బిల్లు వేస్తూ ఒక పక్క కరెంటు కోతలు పెడుతూ జనాన్ని పూర్తిగా కనీసం ఉద్దాన కష్టం చేసుకుని వస్తే నిద్రపోయే పరిస్థితి లేకుండా చేస్తున్న ఈ గవర్నమెంట్ని వెంటనే గద్దెదించాలని ఇవాళ అఖిల పక్షాల పిలుపు మేరకు జగిత్యాలలో బంద్ నిర్వహించడం జరిగింది. వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా అలాగే విద్యుత్ కోతలు ఎత్తివేయాలనే డిమాండ్తో ఈరోజు బంద్ పాటించడం జరుగుతుంది. జగిత్యాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అలాగే మండల ప్రజలందరూ ఈ బంద్కు చాలా సహకరిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తుంటే మొత్తం ఆర్టీసీ డ్రైవర్లు కార్మికులు కూడా మాకు చాలా సహకారం అందించి అన్ని బంద్ చేసుకున్నారు బస్సులు. అలాగే షాపులు కూడా అన్ని స్వచ్ఛందంగా పనిచేసి ప్రజల నిరసనను ప్రభుత్వానికి తెలియజెప్పే విధంగా ప్రజలన్నీ బంద్ చేసి ఈ బంద్కు సహకరిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ బంద్ చూసి కళ్ళు తెరిచి విద్యుత్ ఛార్జీలు తగ్గించి అలాగే విద్యుత్ కోతను ఎత్తివేసి ఈ ప్రజలను కాపాడాలని చెప్పి వ్యవసాయానికి 7 గంటల విద్యుత్తును అందించి రైతులను కాపాడాలని చెప్పి మేము కోరుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించి చెప్పిన సమయానికి కరెంటు అందించి రైతులను కరెంట్ ఎప్పుడు పోతుందో వేల పాలలేని సమయాలతో ఈ కరెంటు కోతలు విధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రైతుల సంక్షేమం అని చెప్పిన అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకవైపు విద్యుత్ ఛార్జీలు మరొక వైపు విద్యుత్ కోతలు విధించుకుంటూ ప్రజలను నానా కష్టాలు పెడుతున్న ఈ ప్రభుత్వం కొనసాగించే అర్హత కోల్పోయింది. గతంలో చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు సమయాన్ని చూసుకొని వారి పంట పొలాల్లోకి వెళ్ళి కరెంటు పెట్టుకున్న పరిస్థితి ఉండేది. ఈనాడు ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు వద్దో అని చెప్పని ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు అచ్చిరాని కరెంటుకు అదనంగా ఛార్జీలు పెంచుకుంటూ ఈ యొక్క ముక్కు పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని పాతాళానికి నెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇక్కడైనా ఈ విద్యుత్ ఛార్జీలను మేము ప్రజలలో తీసుకెళ్లి దీంతో మరింత ఉద్యమాలు చేపడతామని చెప్పని ప్రజలు అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. ఈరోజు కరెంటు లేక ఇటు ప్రజలు ఈ విద్యార్థుల పరీక్ష సమయము ఇటు విద్యార్థులను కూడా కనికరించకుండా అటు రైతులు పంటలు చివరి దశలో ఉన్నాయి. మరి వారికి కూడా విద్యుత్ అందక పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఇటు చిన్న చిత్తక వ్యాపారస్తులు అయితే అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు జిరాక్స్ సెంటర్లే కానీ వెల్డింగ్ షాపులే కానీ ఫోటో స్టూడియోలే కానీ చిన్న పరిశ్రమల వాళ్ళు కనీసం వాళ్ళ లేబర్లో గీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు తినడానికి కూడా తినే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్న తీరు ఇటు సర్చార్జీల పేరుతోటి కరెంటు బిల్లులు పెంచి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నది. ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక్క క్షణం కూడా పరిపాలించే స్తోమత లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్రం మొత్తం ఇలా బంద్ పిలిపించిన ఆపక్ష పిలుపును చూడండి. మీరు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఈ బంద్ విజయవంతం అవుతున్నది. పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే సీమాంధ్ర ముఖ్యమంత్రి విద్యుత్ ఛార్జీలు వెంటనే అవినీతి కాంగ్రెస్ పార్టీని వెంటనే జై తెలంగాణ.
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ శాఖను తన దగ్గరలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు సర్ఛార్జుల పేరు మీదట యూనిట్ల మీద పేదవాళ్లకు మేము ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి 50 యూనిట్లకు కరెంటు బిల్లులు తీసుకోమని చెప్పేసి 51 యూనిట్ గాలిలో కూడా అవన్నిటికీ కూడా వసూలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల సాధారణమైనటువంటి ఈ ఎవరైతే రైతులు కానీ గృహిణులకు కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్య ఉన్నది. కరెంటు కోతల వల్ల ఇప్పటికే చాలా రైతాంగం చాలా నష్టపోతున్నది. మళ్ళీ ప్రజల మీద అదనపు భారంతో ఈ కరెంటు ఛార్జీలను పెంచి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇష్టానుసారంగా ఒక నియంత్రణ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా ఈ మంత్రివర్గం ఏదైతున్నదో అలీబాబా 40 దొంగల లెక్కనే వ్యవహరిస్తున్నారు. మీ యొక్క మంత్రివర్గంలో సాక్షాత్తు ఇవాళ హోంమంత్రి కూడా ఇవాళ అవినీతిలో ఆమెను కేసు నమోదు చేయడం జరిగినది. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దెదించడం కొరకు ప్రజలందరూ గమనిస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వివక్షపై అందరూ ఏకమవుతున్నారు. ఇవాళ పల్లెల్లో కూడా చాలా చైతన్యవంతులైనరు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అభ్యర్థులకు వాళ్ళకు కూడా డిపాజిట్లు రాకుండా తెలంగాణ ప్రజలు ఐక్యంగా పోరాటం చేస్తారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటాం. మా బొగ్గు మాదే, మా కరెంటు మాదే, మా నీళ్లు మావే అనే నినాదంతో ముందుకు వెళ్తాం. మా ఉద్యోగాలు మేము సాధించుకుంటాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తరిమి కొట్టే రోజులు ముందున్నాయని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పూలమాలలు వేసి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన పదోన్నతి పొందిన సీను నాయక్ మరియు రమేష్లకు ఇప్పుడు గార్లాండింగ్ చేయబడుతుంది. సీను నాయక్, రమేష్ మీరు కొంచెం ముందు రండి. అంతే విరుద్ధంగా ఉంటుంది అని మా సీనియర్ ధర్మపురి సిఐ గారు నివారించారు. ఇప్పుడు మంచి సాయంకాలం, ఎండాకాలం సాయంకాలం మరి మనకి ఎట్లా ఉంటుందో తెలుసు. ఎండ వేడికి మరి పొద్దంతా మనం తిరిగి ఇక్కడికి వచ్చి మరి ఈ ఫేర్వెల్ పార్టీకి మీరు అందరూ వచ్చినందుకు పుర ప్రముఖులకు, వేదికపై ఉన్నటువంటి అతిథులకు, తర్వాత సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు. మొదటగా ముఖ్యంగా ఉద్యోగంలో చేరడం ఒక ఎత్తు, ఉద్యోగం సంపాదించడం ఒక ఎత్తు, ఉద్యోగం వచ్చిన తర్వాత కొద్ది రోజులు సర్వీస్ వచ్చిన తర్వాత ప్రమోషన్ రావడం ఒక ఎత్తు. ముఖ్యంగా శ్రీను నాయక్ మరియు 2004లో వీళ్ళు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు. ముఖ్యంగా నాకు వాళ్ళని చూస్తే జలసి అనిపిస్తుంది తొందరగా ప్రమోషన్ వచ్చినందుకు. ఎందుకంటే మేము 1989లో ఎస్ఐగా పనిచేశాను. 16 సంవత్సరాలు ఇదే కరీంనగర్ జిల్లాలో ఎస్ఐగా పనిచేసిన తర్వాత సిఐగా ప్రమోషన్ వచ్చింది. అలాగే 8 సంవత్సరాలు ఇదే జిల్లాలో సిఐగా పనిచేసిన తర్వాత మాకు ఇంతవరకు డిఎస్పీ ప్రమోషన్ రాలేదు. అంటే టోటల్ సర్వీస్ నాకు 24 సంవత్సరాలు. ఎందుకంటే మా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి 2004 బ్యాచ్కి చెందిన వారు, అంటే మన రేంజ్లో 2004 చెందిన వారు తొందరగా ప్రమోషన్ వచ్చినాయి. కానీ వేరే రేంజ్లో 2002 బ్యాచ్ కూడా ప్రమోషన్ వచ్చినాయి. ఈ అవకాశం ఇందరికి నాకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. బాగా గౌరవ సభకు నమస్కారాలు. నేటి రోజు చాలా శుభదినంగా అనిపిస్తూ 2 రోజుల్లోనే మనము అందరం కూడా నూతన సంస్థలకు అడుగుపెట్టబోతున్న శుభ సందర్భంగా మరి ట్రాఫిక్ ఎస్ఐ గారు, పెద్దలు రమేష్ గారు మరియు టౌన్ ఎస్ఐ గారు, సి నాయక్ గారు సిఐగా ప్రమోషన్ ఉంది. నేటి కార్యక్రమం ముఖ్య అతిథులు చేసినటువంటి గౌరవ పెద్దలు ఏఎస్ మేడం గారికి, ధర్మపురి సిఐ గారికి, జగిత్యాల టౌన్ సిఐ గారికి, రోడ్డు సిఐ గారికి కూడా ప్రెస్ మిత్రులు, ఆత్మీయ బంధువులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఉద్యోగం ఉన్నప్పుడు తప్పనిసరిగా కానీ ఎక్కడ కూడా ఆలోచన జరగకుండా 24 అవర్స్ వారందరూ కూడా బాడీ
ఇంటిలో కూడా పండుగ చేసుకోకుండా కూడా వారి భార్య పిల్లల పక్కటి మనందరి కాపాడుకున్నటువంటి శాఖ పోలీస్ శాఖ ఒక సోషల్ వర్కర్గా కోరుకుంటూ మరి సిఐగా ప్రమోషన్గా వెళ్తున్నప్పుడు ఇద్దరు సార్లు ఒకటే ఒక బాధ. ఎందుకంటే పెళ్లిలో చూస్తుంటాం ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళి కూడా చాలా సందర్భరీత్యా వచ్చిన వాళ్ళంతా ప్రజలతోటి మమేకమై మంచి సంబంధాలు అనుకునేసరికే వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ప్రతి ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్ళతోటి ఉండే విషయాలు ఇవి. వీళ్ళు ప్రమోషన్ మీద పోతున్నారు అనేది ఒకటి సంతోషం, మన ఊరిని విడిచిపెట్టి పోతున్నారు అనేది కొంత బాధాకరం. ఇవి రెండు మనకు అనుభవపూర్వకంగా అనుభవిస్తున్నాం. ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా పోలీసు వాళ్ళంటే చాలామందికి భయం భక్తులతో ఉండదు. కానీ నేను జైత్యాల డివిజన్కి ఎప్పుడైతే జైత్యాల డిపోకి వచ్చినో ఎంత క్లోజ్గా మూవ్ అవుతున్నాం అంటే మన టౌన్ సిఐ గారు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా అర్ధరాత్రి ఫోన్ చేసిన రెస్పాన్స్. మనం ముఖ్యంగా చెప్పాలంటే మన రూరల్ సిఐ గారు ఆర్టీసీ తప్పు లేదని ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ కేసు అది పోయేటో సారు వేరే పనుల మీద పోయేటోడు అక్కడ మల్యాల దాటిన తర్వాత ఆగి వేరే వెహికల్ మీద కేసు పెట్టడం జరిగినది. అంటే ఎంత నిజాయితీగా చేస్తుండో మన జైత్యాల పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు అందరూ మనము ప్రశంసించారు. పెడుతున్నా మనం ఒకవేళ ఏజ్ రిలేటెడ్ డిసీజ్ వచ్చి చనిపోయిన తర్వాత కూడా మంచి అనేదే ఉంటుంది. అటువంటి స్థానం జైత్యాల డివిజన్లో సంపాదించుకొని ఇద్దరు ప్రమోషన్ పై వెళ్తున్నందుకు వాళ్ళు అభినందిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. సో ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఏదైతే ఈ ట్రాఫిక్ పీపుల్ వచ్చినప్పటి నుంచి తర్వాత బైక్ రైడర్స్ 3 రైడర్స్ కూడా ముఖ్యంగా మన టౌన్ సిఐ గారు కూడా ఈ మధ్యలోనే 2-3 ఇన్సిడెంట్స్లో అబ్జర్వ్ చేసిన దట్ ఈ 3 రైడర్స్ను కూడా చాలా మటుకు ఈవెన్ ఎగ్జామ్ సెంటర్స్లో అక్కడిక్కడ బాగా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ద పీపుల్ జగిత్యాల పీపుల్ దోస్ హు ఆర్ గెటింగ్ ది బెనిఫిట్స్ ఫ్రమ్ ది పోలీస్. ఇట్స్ ఎ డైరెక్ట్ యాక్టివేషన్. దట్స్ ఎ వెరీ గుడ్ ప్లెజర్ ఫర్ అస్. అయితే ఒక డాక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో యాజ్ వెల్ యాజ్ ది మన లర్న్ ఫ్రెండ్స్ చెప్పినట్టు పోలీస్ పీపుల్ కూడా ఇవాళ సొసైటీలో అంత మంచి ఇంపాక్ట్ ఉంటుంది. గారు అండ్ రమేష్ గారికి ఇట్లాంటి మంచి అవకాశాలు వచ్చి ఎక్కడ వచ్చినా ఏ స్థాయిలో ఉన్నా జగిత్యాల వాళ్ళ సేవలను వాళ్ళు మర్చిపోకుండా ఉన్నట్టయితే వాళ్ళకి ఇంకా మంచి తొందరలో మంచి ప్రమోషన్స్ వస్తాయని ఆశిస్తూ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది పీపుల్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది. అయితే ఈ ఎస్ఐ శ్రీను నాయక్ మరియు ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ బాబు గారులను నిజంగా నేను అభినందిస్తూ వారు పోతున్నందుకు బాధగా ఉంది. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు. జగిత్యాల్లో పనిచేసి అందరి మనల్ని అందుకున్న మీరు పనిచేసే ప్రాంతాల్లో అందరి మనల్ని అందుకొని అటు పోలీస్ శాఖకి ఇటు ప్రజాసేవలో మీరు ఎప్పుడు నిమగ్నమై ఉండి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Just now our previous speakers have clearly, totally in detail have spoken about our Ramesh, our traffic sub-inspector and Srinu Nayak garu. They both were having total police qualities. What a police officer should have, they need that qualities. Let it be polite, they have politeness, obedience, loyalty, integrity, courage, efficiency, all qualities they have. They deserve this field station. I remember last year through Rotary we have conducted a skating competition of small kids in Jagitial town. I observed that Ramesh Traffic Inspector Garu, that day he was with all kids from new bus stand to old bus stand. He participated in that skating camp. It was very successful. 50 students, small kids, 4th class, 5th class, 6th class students, they have performed a road show. They have learnt skating and they have from new bus stand 1.5 kilometer they performed that road show. In that show, sub-inspector left his vehicle. He also among with the kids, he ran with them and he has taken total care of that program. We were very delighted by seeing his involvement in that. I pray the Almighty to have him in good higher position in his near future. Regarding speaking about our Srinu Nayak Sub-Inspector Garu, he has also have total good qualities and he maintains cordial relation with the general public. వీళ్ళు నాకు అంటే నేను నా షార్ట్ పీరియడ్ అంటే 8 months పీరియడ్ నేను వచ్చింది హార్డ్లీ 8 months అవుతుంది. ఈ 8 monthsలో నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నారు.
ట్రాఫిక్ బ్రాంచ్ గురించి నాకు పెద్ద పట్టింపు లేకుండానే తను యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ట్రాఫిక్ యాక్టివిటీస్. శ్రీనాయక్ నా పెండెన్సీ వర్క్ గురించి నేను రాకముందైన కేసెస్ గురించి చాలా కేసెస్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. తర్వాత అదర్ బందోబస్తు యాక్టివిటీస్లో కూడా నాకు చాలా యూస్ఫుల్గా ఇద్దరు నాకు చాలా హ్యాండీగా ఉండి నాకు యూస్ఫుల్గా పనిచేసినారు. వాళ్ళిద్దరిని ఒకటి టైంలో వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది. కానీ ఇప్పుడు ధర్మపురి సిఐ గారు చెప్పినట్టు చాలా ఎర్లీ ప్రమోషన్ రావడం అనేది జరిగింది. అంటే మీరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ చూసుంటారు. ఒక సిఐ కావాలంటే ఒక పర్సనాలిటీ, సడన్ ఏజ్, సడన్ లెవెల్ ఆఫ్ పర్సనాలిటీ ఎక్స్పెక్ట్ చేసే రోజులు ఉండేటివి. ఇప్పుడు యంగ్ బాయ్స్ లాగా హ్యావింగ్ జస్ట్ సింగిల్ డిజిట్ సర్వీస్ ఉన్న యంగ్ ఇన్స్పెక్టర్స్ ఆర్ బికమ్ పోలీస్ ఎస్ఐస్ ఆర్ బికమ్ ఇన్స్పెక్టర్స్. అంటే పీపుల్ అంటే ఓల్డ్ పీపుల్ నేను ఇన్స్పెక్టర్ అని చెప్పంటే ఇంకా నువ్వు ఎస్ఐ కావచ్చు అనే పరిస్థితులు ఉండే ఏజ్లో పర్సనాలిటీని మెయింటైన్ చేసే పొజిషన్లో పీపుల్ అంటే లేటెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ గెటింగ్ ప్రమోషన్. చాలా చక్కగా సర్వీస్ అందించి మన దగ్గర నుంచి పదోన్నతితో వెళ్తున్న శ్రీను నాయక్ మరియు సిహెచ్ రమేష్ గారికి ఫేర్వెల్ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ నాట్ అ moment of happiness for us, it is a moment of sadness. We are equally happy and elated at the same time. We are not happy enough because శ్రీను నాయక్ గురించి చెప్పాలంటే చాలా రోజులు మీరు అందరికీ తెలుసు, టౌన్ పోలీస్ స్టేషన్, జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్, ఇట్ ఇస్ బిగ్ పోలీస్ స్టేషన్. సిఐ జగిత్యాల రూరల్ గౌస్ బాబా గారు అడిషనల్ ఛార్జ్ తీసుకొని SHO వాస్ శ్రీను నాయక్. సో వాళ్ళిద్దరు కలిసి నాకు ఏం ఇబ్బంది ఇవ్వకుండా దే హ్యావ్ మేనేజ్డ్ ఇట్ సో వెల్. ఆల్మోస్ట్ క్లోజ్ టు 6 to 7 months వరకు చాలా చక్కగా మేనేజ్ చేశారు. ద దెన్ ఇన్స్పెక్టర్ అందరు కలిసి జనవరి 1st రోజు నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కంప్లీట్ ప్రాపర్ ఫంక్షనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి టిల్ దిస్ డే హీ హ్యాడ్ నెవర్ గివెన్ మీ అ స్కోప్ ఫర్ ఎనీ కంప్లైంట్. సో ఎప్పుడైతే నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ కాల్స్ వస్తాయి, సమ్టైమ్స్ ఐ గెట్ కాల్స్, మేడం నా డిపార్ట్మెంట్లో ఫర్ అన్ యావరేజ్ ఆఫీసర్ ది ఓన్లీ గుడ్ థింగ్ సేవింగ్ గ్రేస్ ఇస్ టైమ్లీ ప్రమోషన్. సో ఇన్ అ వే దే ఆర్ రియలీ లక్కీ, దే ఆర్ బ్లెస్డ్. సో ఐ విష్ దట్ ముందుగా కూడా ఇట్లానే దే షుడ్ గెట్ టైమ్లీ ప్రమోషన్ అండ్ వాట్ ఎవర్ పోస్ట్ they are in, be it a loop line posting or it is law and order posting, they should do their best and they should keep up their commitment as they have done in my subdivision. So once again I wish them all the very best. Oka special mention name cheyalante, they were not like my subordinates, they were like my own siblings, like my own elder brothers. So I never found the job stressful. ఇప్పుడు మంచాల కృష్ణ గారు చాలా చక్కగా చెప్పారు, when you love your profession it doesn't give you any stress, then you become successful. So that was like that. I love my profession and all my subordinates are like my family. They were just like my elder brothers, and whatever ideas, concepts I had, they ensured that it goes to the ground level and it is made a success.
జగిత్యాల టౌన్ వచ్చేసి దాదాపు 1 ఇయర్ గడిచింది. నేను 2004లో నేను సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. నాకు ఈ ప్రమోషన్ ఈరోజు వచ్చిందంటే వాస్తవానికి దీంట్లో నా కృషి కంటే మా ఏఎస్పీ రమాదేవి మేడం గారు నాకు చాలా సహాయం చేశారు. నాకు చాలా అడ్డంకులు వచ్చినాయి ప్రమోషన్ రావడానికి. ఈ అడ్డంకులు మేడం గారి దయ వల్ల నాకు తొలిగాయి. కాబట్టి ఈ సభాపూర్వకంగా మేడం గారికి 2 చేతులు పెట్టి దండం వేస్తాను. వాస్తవానికి నాకు ప్రమోషన్ వచ్చేది కాదు కూడా, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. ఆ ప్రాబ్లమ్స్ మేడం గారు పాపం నా మీద దయదలిచి నాకు సహాయం చేశారు. నేను ఇక్కడికి 2011 నవంబర్లో రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఒక 1 వీక్ వ్యవధితోని మేడం గారు కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ అనేది SHO కంట్రోల్లో ఉండేది. వచ్చిన తర్వాత మేడం గారిని పోయి రిక్వెస్ట్ చేయగానే వెంటనే అంటే SHO పవర్ అంటే సపరేట్ పోలీస్ స్టేషన్ చేయడానికి ఇమీడియట్లీ మెమో ఇవ్వడం జరిగింది. ఆ మెమోతోని జనవరి 2012 జనవరి 1కు ఓపెన్ చేయడం జరిగింది. మేడం గారి కోఆపరేషన్తో ట్రాఫిక్ను కంట్రోల్లో పెట్టినామని భావిస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రమోషన్ ఇంత తొందర రావడానికి మేడం గారే కారకులు. అంటే ఇక్కడే కాదు మన స్టేట్లో కూడా బాగా ఎప్పటికీ ఒత్తిడి ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు రూరల్ సిఐ గారు కానీ టౌన్ సిఐ గారు కానీ ఫ్రెండ్లీగా ఉండేవారు. అదేవిధంగా బ్యాచ్మెంటు శ్రీను ఉండడం వల్ల ఇద్దరం ప్రతి దాన్ని కూడా షేర్ చేసుకొని ఏం చేయాలన్నా అనుకొని చేసేవాళ్ళం. టైంపాస్ కూడా చేసేవాళ్ళం. ప్రతిరోజు కూడా